యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫోన్ కట్ చేసింది అత్తయ్య. కొత్త నెంబర్ కదా, ఎవరిదో అనుకుని లిఫ్ట్ చేసి ఉండదు. మళ్ళీ కాల్ చేయి. వెంటనే చేస్తే విసుగొచ్చి అస్సలు లిఫ్ట్ చేయరు. ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి ఫోన్ చేద్దాం. నానా దేవాంశ్, నీ పరిస్థితి ఏంటో మాకు తెలియంది కాదు, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. నీకు వైదేహి మీద మర్చిపోలేనంత గొప్ప ప్రేముంది, కాదనడం లేదు. కానీ దేవాంశ్, నీ ప్రేమని మరొక మనిషికి పంచడంలో తప్పులేదు. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. మాటలు చెప్పినంత సులువు కాదమ్మా కొన్ని చేయడం. అయినా అంతా మంచే జరుగుతుంది. జరిగిన దానికి కట్టుబడి ఉండమని గురువుగారు చెప్పారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఇంకా ఈ పెళ్లి జరుగుతుందో లేదో నన్న ఆలోచనలో ఉన్నాడా మహానుభావుడు. హలో హలో, అక్కడ ఊర్మిళ మేడం ఉన్నారా అండి? లోపలెక్కడో ఉన్నట్టుందమ్మా. నువ్వెవరు? నేను బ్యూటీషియన్ని మేడం. ఆవిడ కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. ఆల్టర్నేట్ నెంబర్ కింద మీదే ఉంది, అందుకే మీకు కాల్ చేస్తున్నాను. చెప్పండి. రేపు మీ ఇంట్లో నిశ్చితార్థం ఉందంట కదా, నన్ను రమ్మన్నారు. నాకు రావడం కుదరదని చెప్పడానికి ఫోన్ చేశాను. అదేంటమ్మా, ఇప్పుడు రాకపోతే ఎలా? నేను ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళని ఎక్కడ చూసుకోవాలి? సారీ మేడం, నా పరిస్థితి అలాంటిది. మతిస్థిమితం లేని మా అమ్మమ్మకి ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్ళాలి. ఇక్కడే శ్రీశైలంకి వెళ్లే దారిలో ఉంది మేడం. అందుకే వెళ్ళి రావడానికి టైం పడుతుంది. నిశ్చితార్థానికి రావడం కుదరదు. ఇక్కడ ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు, కానీ అక్కడ మందు వాడితే తగ్గుతుందని చెప్పారు. అందుకే వెళ్తున్నాం మేడం. రేపే ఎందుకు, ఎల్లుండి వెళ్ళొచ్చు కదా అనొచ్చు. కానీ ఈ మందు నెలకొక్కసారి, ఒకే ఒక్కసారి ఇస్తారట. రేపు తప్పితే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందుకే తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఏమనుకోకండి, రియల్లీ సారీ మేడం. ఏమంటుంది పెద్దమ్మ? ఆలోచనలో పడినట్టుంది. ఇక పద, కింద నడిపించాల్సింది చాలా ఉంది. ఎవరు కౌసల్య ఫోను? ఎవరో బ్యూటీషియన్ మాట్లాడింది అత్తయ్య. వాళ్ళ అమ్మమ్మకి ఎవరికో మతిస్థిమితం సరిగా లేదని, ఏదో ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్తున్నాను, రేపు రావడం కుదరదు అంటోంది. రాకపోతే పోనీ ఆంటీ, నాకీ మేకప్లేమీ అవసరం లేదు. దేవాంశ్ నా పక్కనుంటే చాలు. అందం ఆనందం అంతా నా మొహంలోనే ఉంటుంది. మంచి మాట చెప్పేవమ్మా. ఈ హంగులు ఆర్భాటాల లోకం కోసమే. మనం ఎవరితో ఉన్నామన్నదే ముఖ్యం. హలో, యా అవును సార్, వస్తున్నా. పదమ్మా మనం వెళ్దాం. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? తొందరగా వెళ్ళి బ్యాగ్ సర్దుకో.
టైం లేదు, పొద్దున్నే బయలుదేరాలి. ఎన్నిసార్లు పంపించాలని చూస్తావక్క? చివరికి ఏమవుతుందో చూస్తున్నావు కదా. అయినా మళ్ళీ ఎందుకు ఈ ప్రయత్నాలు? ఇక ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లేదే లేదని నిన్ననే చెప్పాను కదా. నువ్వు ఇంకా నిన్నటి దగ్గరే ఉన్నావు. రోజు మారింది, పరిస్థితులు మారాయి. నిన్నుగా లోపలికి రమ్మన్న వాళ్ళే రేపు బయటికి పంపిస్తున్నారు. తర్వాత రావాల్సిన అవసరం లేదు, వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే అప్పటికే నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుంది. రావద్దని నేను చెప్పడం ఏంటి? నువ్వే రావు. ఎందుకంటే అలేఖ్య వేలికి ఉంగరం తొడిగితే వైశాలిలాగే బ్రతుకుతాను, ఇంటి మొహం కూడా చూడను అన్నావు కదా. మాటకి కట్టుబడి ఉండు. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి బట్టలు సర్దుకో. నా బంగారం కదూ, పో, వెళ్ళు. ఇంత గట్టిగా చెప్తుందంటే మళ్ళీ నన్ను పంపించడానికి ఏదో ప్లాన్ వేస్తోంది. ఏం చేస్తుంది? ఏంటత్తయ్యా, రేపటి నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటున్నారా? కానీ ఆ వైశాలి అక్కడ అసలు రేపు నిశ్చితార్థమే జరగదని ఛాలెంజ్ చేస్తోంది. ఏంటి ఛాలెంజ్ చేస్తోందా? అవును బామ్మగారు. నిన్ననే చెప్పాం కదా, ఈ ఇంట్లో వైశాలిగా మాత్రమే, శాంతకి కూతురుగా మాత్రమే ఉండాలని. మళ్ళీ ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతోంది? ఇప్పుడు ఏం చెయ్యాలి? తనంటే అయిపోతుందా అత్తయ్య? ఇంతవరకు తను అనుకున్నవే జరుగుతున్నాయి కదా ఆంటీ. ఇప్పుడు కూడా జరుగుతుందన్న నమ్మకమేమో. కరెక్ట్ అలేఖ్య. తను అనుకున్నది చేయడానికి ఏదైనా చేస్తుంది. తను ఇక్కడే ఉంటే నిశ్చితార్థం జరగనివ్వదు. ఏదో ఒకటి చేసి ఆపేస్తుంది. అదే నిజమే ఆంటీ. అందుకే ఇందాక ఫ్రెండ్తో మాట్లాడుతూ అంతా సక్రమంగా జరిగితే నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పాను. అత్తయ్య కోసమని తనని ఇక్కడ పెట్టాం కదా బామ్మ. దాన్ని అలుసుగా తీసుకుని ఇక ఇక్కడే ఉండిపోవచ్చు, ఇష్టానికి ఆడుకోవచ్చు అనుకుంటుంది. అత్తయ్యకి నయమే బయటికి పోతే గాని మన టెన్షన్ తీరదు. ఎప్పటికి నా కూతురికి నయం అవుతుంది? ఎప్పటికి తను పోతుంది? అంతవరకు ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపాలా? అసలు ఎందుకు ఇలా చేస్తుందో ఇప్పుడే తెలుస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగినా లాభం లేదు బామ్మగారు. పైకి కాదంటుంది, లోపల చేయాల్సింది చేస్తుంది. వాలి చెప్పినట్టు శాంతా పిన్నికి నయం కావాలి, తను పోవాలి. కానీ డాక్టర్లు ఏ మందులు లేవంటున్నారు. ఏదైనా ఒక సరైన మందు దొరికితే బావుంటుంది. మందుంది ఊర్మిళ. నువ్వెవరో బ్యూటీషియన్తో మాట్లాడావంట కదా. వాళ్ళ అమ్మమ్మ కూడా మతిస్థిమితం లేదట. ఇక్కడేదో ప్రకృతి వైద్యశాలకి మందు కోసం తీసుకెళ్తుందట. అందుకే రావట్లేదని నీ ఫోన్ పనిచేయకపోతే నాకు ఫోన్ చేసి చెప్పింది. ఓ అవునా అత్తయ్య? అవును ఊర్మిళ. ప్రతి 3 నెలలకోసారి మందిస్తారట. వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుందట. శాంతాదేవిని మనం అక్కడికెందుకు తీసుకెళ్ళకూడదు? అలా అయితే రేపే పంపిద్దాం. పంపిద్దాం బామ్మగారు. ఆ వైశాలిని శాంతా పిన్నిని రేపే పంపిద్దాం. పిన్నికి వైద్యం అయిపోతుంది, ఇక్కడ నిశ్చితార్థానికి వైశాలి అడ్డు లేకుండా పోతుంది. అయితే వెంటనే పిలిచేద్దాం. వైశాలి, వైశాలి! తను ఆ పేరుతో పిలిస్తే రాదు బామ్మగారు. వైదేహి అని పిలవాలి. వైదేహి! చూడండి ఎలా వస్తుందో.
వైదేహి అని పిలిచాం కాబట్టి నువ్వు వైదేహివి అని ఒప్పుకున్నట్టు కాదు. అలా పిలిస్తే గాని నువ్వు రావు. నువ్వు ఎక్కడున్నావో అని వెతుక్కుంటూ వచ్చే ఓపిక మాకు లేదు. అందుకే ఇలా పిలుస్తున్నాం. కారణం ఏదైతే ఏంటి, అసలు పేరుతో పిలిచావు, సంతోషం. నిన్ను ఏ పేరుతో పిలిచినా నువ్వేంటో మాకు తెలుసు. కాని నిన్న అంతా చెప్పాక నీ బుద్ధి మళ్ళీ చూపిస్తావనుకోలేదు. కౌసల్య, అసలు విషయానికొద్దాం. ఈ ఇంట్లో నిన్ను ఉండనివ్వడానికి ఒకే ఒక్క కారణం నా కూతురి అనారోగ్యం. అవునా కాదా? అవును. నువ్వు కూడా తనని కేవలం చూసుకోవడానికి మాత్రమే, వేరే ఆలోచనలేవి ఉండవని మాటిచ్చావు కదా. అవునా కాదా? అవునమ్మా. ఏయ్, మళ్ళీ వరుసలు కలుపుతున్నావేంటి? పిలవని ఊర్మిళ, నువ్వాగు. నా మనవరాలు కాకపోయినా అలాగే ఉంది కదా. నువ్వు నిజంగా నా కూతురు మామూలు మనిషి కావాలి అని కోరుకుంటే దానికో అవకాశం వచ్చింది. అవకాశం వస్తే చేస్తావు కదా. అమ్మకి నయమవుతుందంటే ఎందుకు చేయకుండా ఉంటానమ్మమ్మా. అయితే శ్రీశైలం దగ్గర ప్రకృతి వైద్యశాలలో మందిస్తున్నారట. రేపు శాంతను అక్కడికి తీసుకెళ్ళాలి. రేపా? ఏ, రేపు వెళ్ళకూడదా? ఇక్కడే ఉండి ఈ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్లేమైనా వేస్తున్నావా? నాకు ఎలాంటి ప్లాన్లు వేసే అలవాటు అవసరం లేదత్తయ్య. వేరెవరూ వేసే ప్లాన్లకి బలి కాకుండా ఉంటే చాలు. మరైతే వెళ్ళడానికి ఎందుకు ఆలోచన? వెళ్తుందిలే అలేఖ్య, నువ్వేదో చేస్తావని కాదు. అయినా ఏమీ చెయ్యనని మాటిచ్చావు కదా. అది సమస్య కాదు గాని శాంత మా ఎవ్వరితోనూ రాదు, నీతో మాత్రమే వస్తుంది. అందుకే నిన్ను వెళ్ళమనేది. కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళాలి. మీకు తోడుగా అంజని పంపిస్తాం. అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు ఉండాలి. శాంతికి నయం అయ్యాక తీసుకురండి. తప్పకుండా వెళ్తానమ్మమ్మా. అమ్మకి నయమవుతుందంటే వెళ్లకుండా ఎలా ఉంటాను? కానీ నిజంగా నయమవుతుందా? లేకపోతే నన్నిక్కడ రేపు ఉండకుండా చేయటానికి చేస్తున్న కుట్రలో భాగమా ఇది? రేపు నువ్విక్కడే ఉంటే లేకపోతే ఏంటి? ఇక్కడ జరిగే నిశ్చితార్థంతో నీకేంటి సంబంధం? అసలు నీకిక్కడ ఏంటి పని? శాంత ఎక్కడుంటే అక్కడే నీ పని. నువ్వు రేపొద్దున వెళ్తున్నావు తనతో, అంతే. రండత్తయ్య గారు. చెప్పానా బ్యాగ్ సర్దుకో, పొద్దున్నే బయలుదేరాలి అని. ఇప్పుడు సర్దుకోపో. ఆఖరిసారిగా ఈ ఇంటిని, దేవాంష్ని చూసిపో. వెళ్ళమ్మా, వెళ్ళు. అలేఖ్య నా కోడలవుతుంది కదా. అవును. ఇక ఈ మానవ మాత్రుల వల్ల ఏమవుతుంది? మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. అంటే గురువు గారు చెప్పినట్టు ఈ నిశ్చితార్థం పెళ్లి జరుగుతుందా? బావ అలేఖ్య వేలికి ఉంగరం తొడిగి తాలి కడితే తట్టుకోగలనా? అయినా ఈ పెళ్లి జరిగితే ఇంకా బావకి నాకు బంధం ఏం మిగులుతుంది? ఇది తప్పించే దారి లేదా?
అంటే ఈ పెళ్లి చెయ్యొచ్చా గురువుగారు? అలేఖ్య నా కోడలవుతుంది కదా? అవును. అవును, ఇప్పటి వరకు గురువుగారు చెప్పింది ఏదీ జరగకుండా లేదు. తనే నా వైదేహి అని నా మనసు చెప్తోంది. కానీ నా మనసు చెప్తున్న మాట కూడా వినలేనంతగా చుట్టూ ఈ పరిస్థితులేంటి, నాకు మళ్ళీ పెళ్ళేంటి, ఈ నిశ్చితార్థమేంటి? నేను ఇంట్లో ఉంటే ఎక్కడ నిశ్చితార్థానికి అడ్డుపడతానోనని నన్ను ఇంట్లోనే లేకుండా బయటికి పంపాలని చూస్తున్నారు. మరి నీ మనసులో ఏముంది బావా? నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు బావా? ఇదే ఆఖరి చూపా? ఏంటి? నాలో అనువనువు నిండిన నిన్ను నేను చూడటం ఇదే ఆఖరిసారి అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అవును బావా, తెల్లవారితే నిశ్చితార్థం. నా మెడలో తాళి కట్టిన నీకు ఇంకో అమ్మాయితో నిశ్చితార్థం బావా. ఇది ఆడుతున్న ఈ నాటకానికి తల వంచితే ఇక ఏమీ మిగలదు కదా బావా. విపరీత పరిస్థితుల్లోకి నెట్టి వాటిని ఎలా తట్టుకోగలమో పరీక్షించడమే కదా జీవితం. పరీక్ష బావా, మన జీవిత గమ్యాన్ని నిర్దేశించే పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గి నన్ను నెక్కిస్తావా? చెప్పు బావా, నువ్వు నెగ్గి నన్ను నెక్కిస్తావా? ఒక్కటి మాత్రం చెప్పగలను, నా మనసులో నుంచి నా వైదేహిని దూరం చేసే దేన్ని నెగ్గనివ్వను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా వైదేహిని నా నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. నేను చెప్తున్నది నువ్వు చెప్తున్నావు బావా. నేను కోరుకున్నది నీ మనసులోనూ ఉంది. మనిద్దరిది ఒకటే గమ్యం, ఒకటే ఆశయం. కాని నీ వైదేహిని నేనే అన్న సంశయం మాత్రం నీలో ఇంకా పోవట్లేదు కదా బావా. ఒకే చూపు చూసే రెండు కళ్ళు ఒకదాన్ని మరొకటి చూసుకోలేనట్టుగా మన బతుకులు మారిపోతున్నాయేమో అని నాకు భయంగా ఉంది బావా. అందుకే నీ వైదేహిని నేనే అని నన్ను గుర్తించమని పోరాడుతున్నాను బావా, పోరాడుతున్నాను. నీ వైదేహిని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అంటున్నావే, కానీ అదెప్పుడు సాధ్యం? నీ వైదేహిని నువ్వు గుర్తించినప్పుడే కదా బావా. అప్పుడే కదా ఈ దేవాంశ్ వైదేహిలా ప్రేమ బతుకుతుంది. అప్పుడే కదా బావా నువ్వు నెగ్గి నన్ను నెగ్గించగలుగుతావు. మాట్లాడవేంటి బావా? అంటే నేనే వైదేహినని నమ్మటానికి ఒక్క కారణం కూడా దొరకలేదా? నా కళ్ళల్లో ప్రేమ చెప్పడం లేదా బావా నేనే నీ వైదేహిని అని? ఇంతకన్నా నేనేమి చెప్పలేను బావా. ఎందుకంటే
నేను చెప్పటానికి నువ్వు వినడానికి తగినంత సమయమైతే అక్కడ లేదు. ఏదైనా ఈ ఒక్క రాత్రే మన మధ్య దూరం దగ్గర కావడమా, శాశ్వతమైన దూరంగా మిగిలిపోవడమా? ఈ ఒక్క రాత్రి బావా.